కామారెడ్డి జిల్లా బిక్కనూరులో సంచలనంగా మారిన ముగ్గురు మృతి ఘటనలో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. ఇవాళ మరోసారి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువుపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ముగ్గురు మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని ప్రాథమికంగా నిర్ధారిస్తూ పోస్టుమార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ముగ్గురి సెల్ ఫోన్లు 25వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు స్విచ్ ఆఫ్ అయినట్లు టెక్నికల్ గా నిర్ధారించారు. కానిస్టేబుల్ శృతి కంప్యూటర్ ఆపరేటర్ల వాట్సాప్ చాటింగ్ కాల్ డేటాను ఓపెన్ చేసి నిపుణులు పరిశీలిస్తున్నారు. మరోవైపు ఇదే ఘటనలో మృతి చెందిన ఎస్ఐ సాయి కుమార్ 3 సెల్ ఫోన్లు వినియోగిస్తుండగా వీటిలో 2 ఫోన్లను క్లూస్ టీమ్ ఆన్ చేసింది. మరో ఫోన్ కు ఫేస్ లాక్ ఉండటంతో ఓపెన్ కాలేదని తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా బిక్కనూరులో సంచలనంగా మారిన ముగ్గురు మృతి ఘటనలో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. ఇవాళ మరోసారి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువుపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, ముగ్గురి ఆత్మహత్య కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్లు కొన్ని బయటకు వచ్చాయి. అయితే ఈ రిపోర్ట్ల ప్రకారం చూస్తే ఈ ముగ్గురి శరీరాలపై కూడా ఎలాంటి గాయాలు లేవని తేలింది. ఏదైతే సంఘటన జరిగిన రోజు కానిస్టేబుల్ శృతి కుటుంబ సభ్యులు ఆరోపించారు, శృతి బాడీపై గాయాలున్నాయి, మేము గాయాలు గుర్తించాము, ఆమెని హత్య చేశారనే ఒక ఆరోపణ ఏదైతే వచ్చిందో దానికి ఈ రోజు క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. గాయాలేం లేకపోవడంతో సహజంగానే వీరు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయినట్లుగా మాత్రం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ ముగ్గురు కూడా అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్దకు ఎలా వెళ్లారు, ఎందుకు వెళ్లారనే విషయంలో కూడా దర్యాప్తులో కొంత పురోగతి కనిపిస్తోంది. ఏదైతే నిఖిల్ ఆయన గ్రామం నుంచి బైక్ పై వెళ్లాడో ఆ బైక్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే బిక్కనూరు మండలం పొందుర్తి గ్రామం వద్ద ఒక దాబా ముందు ఆయన బైక్ ను గుర్తించారు. అక్కడ కూడా సీసీ ఫుటేజ్ ద్వారా కావచ్చు లేదా దాబాకు సంబంధించిన వ్యక్తుల నుంచి కూడా వివరాలు సేకరించే ప్రయత్నం జరుగుతోంది. అంటే నిఖిల్ ఒక్కడే వచ్చాడా లేదా శృతితో పాటు వచ్చాడనే విషయం కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎస్ఐ సాయి కుమార్ ఆయన కారు కూడా సంఘటనా స్థలానికి అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామం వద్ద చెరువు వరకు చేరే సమయంలో మధ్యలో ఏ సమయంలో ఎక్కడ పాస్ అయిందన్న విషయంలో కూడా కొంత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. ప్రధానంగా బిక్కనూరు సమీపంలో టోల్ గేట్ వద్ద ఉదయం 11:20 సమయంలో సాయి కుమార్ కారు కామారెడ్డి వైపు వెళ్లినట్లుగా ఆధారాలు దొరికాయి. ఆ తర్వాత కామారెడ్డికి వచ్చారు. కామారెడ్డిలో బస్టాండ్ వద్ద నిఖిల్ ను అలాగే శృతిని ఎక్కించుకొని అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంలోనే ఈ ముగ్గురు కూడా ఎక్కడ కలిసి ఎంతసేపు గడిపారనే విషయంలో కూడా విచారణ ముమ్మరంగా సాగుతుంది. ఈలోపు ఈ విచారణకు సంబంధించి ఏదైతే ముగ్గురి ఆత్మహత్యలకు సంబంధించిన కేసులో మరో 2 కొత్తగా బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆమె స్వయంగా కూడా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. ఆమె నేతృత్వంలో ప్రస్తుతం 3 బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ముగ్గురులో ఒక బృందాన్ని ప్రత్యేకంగా ఈ ముగ్గురికి సంబంధించిన సెల్ ఫోన్లలో డాటాను సేకరించడం, అలాగే వీరి కాల్స్ డాటా, అలాగే వాట్సాప్ లో చాటింగ్ వివరాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు. అయితే ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం మాత్రం ఈ ముగ్గురు ఫోన్లలో గంటల తరబడి మాట్లాడుకున్నట్లుగా కొంత సమాచారం అందింది. అలాగే వాట్సాప్ లో కూడా చాటింగ్ కూడా గంటల తరబడి సాగినట్టుగా తెలుస్తుంది. ఇదంతా కూడా గత 10 రోజుల క్రితం నుంచి ఈ ముగ్గురి మధ్య చాటింగ్ కావచ్చు, ఫోన్ కాల్స్ కావచ్చు చాలా విపరీతంగా జరిగినట్లు మాత్రం గుర్తించారు. అంటే ఈ ప్రక్రియ నేపథ్యంలో ఈ ముగ్గురి మధ్య ఉన్న అనుబంధం, సంబంధం ఏంటిది అనే విషయంలో కూడా ఊహాగానాలు పెరుగుతూ వస్తున్నాయి. అంటే అటు శృతికి సాయి కుమార్ కు మధ్య ఉన్న సంబంధం కావచ్చు, మధ్యలో నిఖిల్ అనే ఈ కంప్యూటర్ ఆపరేటర్ కూడా శృతితో కలిసి ఆమెతో పరిచయం పెంచుకున్న నేపథ్యంలో వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్లు కొంత చర్చ జరుగుతుంది. అంటే ఇటు శృతి కుటుంబ సభ్యులు కానీ నిఖిల్ కుటుంబ సభ్యులు కానీ ఇస్తున్న సమాచారం ప్రకారం వీరి మధ్య కూడా సాన్నిధ్యం ఉందనే విషయం తెలుస్తోంది. అలాగే ఈ సంఘటన జరిగిన స్థలంలో సీన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా మళ్ళీ చేయబోతున్నారు. అంటే ఈరోజు కొద్దిసేపట్లోనే ఒక ప్రత్యేక బృందం వచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతోంది. అక్కడ సాయి కుమార్ కారు లభించిన విధానాన్ని బట్టి ఆ కారు అక్కడ నిలిపి ఉండడము, కారు డోర్ తెరిచి ఉంది, అలాగే కారు కొద్ది దూరంలోనే శృతి చెప్పులున్నాయి. అంటే ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళిన ఒక సీన్ మాత్రం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. శృతి కారులోంచి ఎందుకు పరిగెత్తాల్సి వచ్చింది, చెరువు వరకు ఎలా వెళ్ళింది,
ఆమె దూకిందా లేకపోతే ఆ తర్వాత వీరిద్దరూ కలిసి దూకారనే విషయంలో కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. మొత్తంగా ఈ ముగ్గురు ఒకేసారి చెరువు వరకు చేరుకోవడము, చెరువులో దూకి ఆ ప్రాణాలు కోల్పోయిన ఉదంతంపై ఒక రీకన్స్ట్రక్షన్ సీన్ జరగబోతోంది. దీని ద్వారా కూడా పోలీసులకు ఒక ప్రాథమిక అంచనా వచ్చే అవకాశం ఉంది. అంటే క్రైమ్ ఎలా జరిగింది, ఈ ముగ్గురు ఎలా ప్రాణాలు కోల్పోయారనే విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే మరికొద్ది సేపట్లో సాయంత్రానికి కల్లా దీనికి సంబంధించి ఒక ప్రాథమికమైన సమాచారం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జామిని. రైట్, థ్యాంక్ యూ శ్రీపతి. ఇప్పుడే తిరుగుతుంది.